భైంస పట్టణంలోని రాజునగర్ కాలనీలో పోలీసులు కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. ఇక జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ యొక్క కార్యక్రమంలో సరైన ధృవీకరణ పత్రాలు లేని 86 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. భైంస నిర్మల్ ప్రాంతాల్లో ఎక్కువగా యువత ఆన్లైన్ బెట్టింగ్లకు పాల్పడుతున్నారని భైంస ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. ఇక ఎవరు రాత్రికి రాత్రి కోటేశ్వరులు కాలేడని కష్టపడితేనే అది ఏదైనా సాధ్యమవుతుందని, ముఖ్యంగా యువత ఆన్లైన్ బెట్టింగ్లు మట్కాలకు బానిస కాకూడదని సూచించారు. వీటి మాయలో పడి యువత సర్వం కోల్పోతున్నారని ఏఎస్పీ గుర్తు చేశారు. అలాగే దొంగతనాలు అధికంగా జరుగుతున్నందున అత్యధికంగా నగదు కానీ బంగారు ఆభరణాలు కానీ ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలని అన్నారు. అపరిచితులను నమ్మవద్దన్న ఏసీపీ ఎస్పీ కాలనీలో ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకుంటే నేరాలు అదుపు చేయవచ్చని అన్నారు. అదేవిధంగా రాబో గణేష్ దుర్గా నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంతంగా వాతావరణంలో జరుపుకోవాలని ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కొన్ని పర్సన్స్ కొన్ని గ్రూప్స్ ఇక్కడ న్యూసెన్స్ రైట్స్ చేస్తున్నారా కదా, కడితే హర్ బార్ అంటే ఇక్కడ సిచ్యువేషన్ కొంచెం వైలెంట్గా అంటే రైట్స్ లాగా క్రియేట్ చేసుకొని ఓట్స్ తీసుకుంటున్నారు. కానీ ఎక్కువ కస్ట్ ఎవరికి వస్తున్నది? పబ్లిక్కి, జనాలకి. లోకల్ పబ్లిక్ ఎక్కువ డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. సో అలర్ట్ ఉండాలి. ఎప్పుడైనా ఒక చిన్న ఇష్యూ కానీ పెద్ద ఇష్యూ కానీ కొన్ని వ్యక్తులు నోయింగ్లీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది రోడ్ ఉంది కదా, రోడ్ తర్వాత ఓసీ నగర్ ఉంది, ఇటు రాజీవ్ నగర్ ఉంది. సో ఒక ఇష్యూ క్రియేట్ చేసుకొని ఏ పార్టీ ఉండవచ్చు, వాళ్ళు సేమ్ బెనిఫిట్ కోసం మన లైఫ్ ఖరాబ్ చేస్తున్నారు, రైట్? సో అట్లాంటి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు తొందరగా పోలీస్కి చెప్పాలి. అంటే ఇది ఒక XYZ సో ఓన్ పొలిటికల్ గేమ్ గురించి చేస్తున్నారు కాబట్టి మీ దాంట్లో ట్రాప్ చేయకండి, మత్ ఫసియే ఉస్మే, హేనా? మీ కుటుంబంకి, మీ ఏరియాకి బెనిఫిట్ చూడాలి. ఓకే, కాల్ చేస్తే మన వాళ్ళు లెస్ దెన్ 5 minutesలో మీ దగ్గర వస్తారు. సో ముఖ్యంగా ఇప్పుడు మన గణేష్ వస్తున్నది, గణేష్ పండుగ. దాని గురించి ఆల్రెడీ మీ చాలా సంవత్సరాల నుండి ఇది చేస్తున్నారు. కొంచెం అలర్ట్ అయితే చేస్తే ఇంకా ఇష్యూ రాదు. ఎందుకంటే నైట్లో మేము సెలబ్రేట్ చేస్తున్నాం కదా, కానీ దొంగ వాడు కూడా అప్పుడు చాలా యాక్టివ్ ఉంటున్నారు.